రైతు పొలంలో నిజమైన శక్తి ఎక్కడుందో మీకు తెలుసా? ఎరువుల సంచిలో కాదు, పురుగుమందుల బాటిల్లో కాదు, మీ చుట్టూ ఉన్న సాధారణ మొక్కలలోనే ఉంది. వేప, వెల్లుల్లి, పసుపు, మునగ వారి చూపడానికి సాధారణమే, కాని శక్తివంతమైనవి. ఇది నమ్మకం కాదు, ఇది సంప్రదాయం కాదు, ఇది శాస్త్రం. 400కి పైగా పరిశోధనల ఆధారం. మీ వ్యవసాయ ఖర్చులను తగ్గించే పద్ధతులు ఈ ఒక్క వీడియోలేనే. చివరి వరకు చూడండి. హలో రైతు సోదరులారా, వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్. క్షేత్రస్థాయిలో చాలా పరిశోధనలు చేశాక ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకోవాలంటే మనం ప్రకృతి వైపు చూడాలి. ముఖ్యంగా మొక్కల శక్తిని వాడుకోవాలి. మన చుట్టూ కనిపించే చాలా సాధారణమైన మొక్కల్లోనే వ్యవసాయాన్ని మార్చేగల అద్భుతమైన సమ్మేళనాలు దాగి ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ విశ్లేషణలో దీని వెనకున్న సైన్స్ ఏంటో చూద్దాం. ఈ విశ్లేషణకు ఆధారం దాదాపు 400 శాస్త్రీయ పత్రాలు, వాటితో పాటు క్షేత్రస్థాయిలో చేసిన ప్రయోగాలు. ఈ సాధారణ మొక్కల నుంచి వచ్చే సహజ పదార్థాలు, వ్యవసాయ పద్ధతులను శాస్త్రీయంగా, ఇంకా చెప్పాలంటే తక్కువ ఖర్చుతో ఎలా మెరుగుపరచగలవో ఇందులో చూద్దాం. ఈ పద్ధతులకు వ్యవసాయ ఖర్చులను గణనీయంగా తగ్గించే సామర్థ్యముంది. మన పరిశీలనను మొత్తం 6 భాగాలుగా విభజించుకున్నాం. మొక్కల వెనుకున్న సైన్స్ దగ్గర్నుంచి మొదలుపెట్టి పొలంలో వాటిని ఎలా వాడాలో చెప్పే ప్రాక్టికల్ పద్ధతుల వరకు ఒక క్రమపద్ధతిలో ముందుకు వెళ్దాం. మొక్కల నుండి సమ్మేళనాలను తీయడం అనేది చాలా ఖచ్చితమైన సైన్స్. ఎందుకంటే మొక్క తన జీవక్రియలో భాగంగా రకరకాల రసాయన సమ్మేళనాలను తనలోని వేర్వేరు భాగాల్లో దాచుకుంటుంది. ఉదాహరణకు, వేర్లలో ఉండే సమ్మేళనాలు ఆకులలో ఉండకపోవచ్చు. అందుకే సారాన్ని ఏ భాగం నుండి తీస్తున్నామనే దానిపై దాని ప్రభావం పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ పరిశోధన కోసం ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ చూసినా కనిపించే 21 మొక్కల మీద దృష్టి పెట్టాం. ఇవి చూడ్డానికి సాధారణ మొక్కలైనా వీటిలో వ్యవసాయానికి ఉపయోగపడే ఎన్నో జీవరసాయన సమ్మేళనాలు ఉన్నాయని సైన్స్ కూడా నిరూపించింది. సరే, ఈ స్లైడ్లో మన పరిశోధనకు ఆధారమైన ఆ 21 మొక్కలేంటో చూద్దాం. మనందరికీ తెలిసిన వేప, వెల్లుల్లితో పాటు యూకలిప్టస్, పసుపు, నిమ్మగడ్డి కూడా ఉన్నాయి. ఇక మిగిలినవి లవంగాలు, సెలరీ, అకాసియా, బుక్వీట్, ఆవాలు, రోజ్మేరీ, అల్లం, బొప్పాయి, పొగాకు, అడవి తులసి, నల్లమిరియాలు, దాల్చిన చెక్క, దానిమ్మ, క్యారెట్ మరియు మిరపకాయ. శాస్త్రీయ డేటాను పొలంలో వాడుకోవాలంటే దాన్ని సులభంగా మార్చుకోవాలి. అందుకే ఈ 21 మొక్కల ప్రభావాలను వాటి 5 ప్రధాన లక్షణాల ఆధారంగా వర్గీకరించాం. ఇలా చేయడం వల్ల క్షేత్రస్థాయిలో వాటిని ఎలా ఉపయోగించాలో సులభంగా అర్థమవుతుంది. ఈ మొక్కల సారాల నుంచి మనం గమనించిన 5 ప్రాథమిక ప్రభావాలు ఇవి. మొదటిది బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడం. రెండవది పురుగుమందుల ప్రభావం. మూడవది బయోస్టిమ్యులెంట్స్, అంటే మొక్కల జీవక్రియను వేగవంతం చేసేవి. నాలుగవది కలుపు సంహారక ప్రభావం. ఇక 5వది మొక్కలలో వ్యాధి నిరోధకతను పెంచడం. సరే, ఈ పట్టికను ఒకసారి చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనకనిపిస్తాయి. ఉదాహరణకు, వేప, వెల్లుల్లి లాంటి మొక్కలు తీసుకోండి. ఇవి బ్యాక్టీరియాను కంట్రోల్ చేస్తాయి, పురుగులను నివారిస్తాయి, ఇంకా బయోస్టిమ్యులెంట్గా కూడా పనిచేస్తాయన్నమాట. అంటే 3 పనులు ఒకేసారి చేస్తున్నాయన్నమాట. ఇక యూకలిప్టస్ అయితే కలుపు సంహారక లక్షణాన్ని కూడా చూపిస్తుంది. పసుపు సంగతి చూస్తే అది ఏకంగా 4 లక్షణాలను ప్రదర్శిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ 5 లక్షణాలు ఉన్న ఏకైక మొక్క నిమ్మగడ్డి. దీన్ని బట్టి దాని ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక మిగిలిన మొక్కల విషయానికొస్తే బొప్పాయి, లవంగాలు ఈ 2 బ్యాక్టీరియాను కంట్రోల్ చేస్తాయి, పురుగులను నివారిస్తాయి. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఆవాలు, దాల్చిన చెక్క కొన్ని రకాల బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, కాని వాటి ఘాటైన స్వభావం వల్ల బయోస్టిమ్యులెంట్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. మిరపకాయ, పొగాకు కేవలం పురుగుల నియంత్రణకు మాత్రమే పరిమితం. ఇక అడవి తులసి సూక్ష్మజీవుల సంఖ్యను పెంచడానికి ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు మనం మొక్కల నుండి ఈ సమ్మేళనాలను ఎలా తీయాలి, ఆ పద్ధతుల గురించి చర్చిద్దాం. మనం ఉపయోగించే పద్ధతి ఆ సారం యొక్క ప్రభావశీలతను నిర్ణయిస్తుంది. ఇది చాలా ముఖ్యం. చాలా పద్ధతులున్నా మనం ముఖ్యంగా రెండిటిపై దృష్టి పెడదాం. ఇప్పుడు 2 ప్రధాన పద్ధతులను పోల్చి చూద్దాం. మొదటిది నీటి ఆధారిత పద్ధతి. ఇది సురక్షితమైనది. ముఖ్యంగా నేలలోని సూక్ష్మజీవులకు ఎలాంటి హాని చేయదు, కాని కొన్ని సమ్మేళనాలు నీటిలో పూర్తిగా కరగవు. రెండవది ఇథైల్ ఆల్కహాల్ పద్ధతి. ఇది ఒక ద్రావకంలా పనిచేసి నీటిలో కరగని సమ్మేళనాలను కూడా బయటకు తీస్తుంది. అందుకే ఇది చాలా శక్తివంతమైనది. కాని ఒక సమస్య ఉంది, ఇది సూక్ష్మజీవులను చంపేస్తుంది. కాబట్టి సాధారణ పరిస్థితులలో నీటి పద్ధతే ఉత్తమం.
సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఆల్కహాల్ పద్ధతిని వాడాలి. ప్రతిసారి ల్యాబ్ పరిస్థితులు ఉండవు, లేదా మొక్కకు సంబంధించిన అన్ని భాగాలు దొరకకపోవచ్చు. అటువంటప్పుడు పొలంలోనే సారాన్ని తయారు చేయడానికి ఈ సింపుల్ పద్ధతిని వాడొచ్చు. దగ్గరున్న మొక్కల భాగాలను పేస్ట్ చేసి నీటిలో కలపండి. దాన్ని 24 గంటలపాటు అలాగే వదిలేయండి. తరువాత దాన్ని వడకట్టి వాడుకోవచ్చు. ఈ సమయంలో సమ్మేళనాలు నీటిలోకి వస్తాయి. ఇప్పటివరకు థియరీ చూసాం. ఇప్పుడు వెల్లుల్లి, మునగ, ఇంకా యష్టిమధు అంటే ములేథీ సారాలను ఎలా తయారు చెయ్యాలో, ఎంత మోతాదులో వాడాలో చూద్దాం. ఈ 3 ఉదాహరణలు క్షేత్రస్థాయిలో చాలా సులభంగా అమలు చెయ్యొచ్చు. వెల్లుల్లి సారాన్ని తయారు చేయడానికి ఇక్కడ చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వాలి. సింపుల్. 100 గ్రాముల వెల్లుల్లి పేస్ట్ని 1 లీటర్ నీటిలో కలపాలి. దాన్ని 24 గంటలపాటు కదపకుండా ఉంచి ఆ తర్వాత వడకట్టాలి. అంతే. దీన్ని పొలంలో వాడాలంటే లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల మోతాదులో వాడాలి. క్షేత్రస్థాయిలో మేము గమనించిన కొన్ని ముఖ్య ప్రభావాలేంటంటే, ఇది తుప్పు తెగులును నివారిస్తుంది, మొక్క యొక్క సహజ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, చాలా రకాల ఫంగల్ వ్యాధుల నుండి రక్షణ ఇస్తుంది, ఇంకా మొక్కల పెరుగుదలను, పచ్చదనాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మునగ ఆకు సారం తయారు చేసే పద్ధతి చూద్దాం. 1 కిలో మునగ ఆకుల పేస్ట్ను 2 లీటర్ల నీటిలో కలపాలి. దీన్ని 24 గంటలపాటు ఉంచాలి. మధ్యలో ఆకుల సారం బాగా కలవడానికి 1 లేదా 2 సార్లు కలిపితే మంచిది. ఆ తర్వాత వడకట్టి వాడుకోవటమే. దీన్ని లీటరుకు 20 నుంచి 50 మిల్లీలీటర్ల మోతాదులో ఉపయోగించాలి. క్షేత్రస్థాయిలో దీని ప్రయోజనాలు చాలా స్పష్టంగా కనిపించాయి. ఇది పర్యావరణ ఒత్తిడి నుంచి మొక్కను కాపాడుతోంది, సూక్ష్మ పోషకాలను అందిస్తోంది, నేలలోని విష పదార్థాలను నియంత్రిస్తుంది, విత్తన అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, దీన్ని ఎక్కువ మోతాదులో వాడినా కూడా పంటలపై ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ మా పరిశీలనలో కనబడలేదు. ములేథీ నుండి సారం తీయడానికి 2 పద్ధతులున్నాయి. దేనికైనా ముందు కర్రను పొడి చేయాలి. చల్లని పద్ధతిలో ఆ పొడిని కేవలం నీటిలో 24 గంటలు నానబెడతాం. కాని వేడి పద్ధతిలో నీటిని 50 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తాం. ఇలా చేయడం వల్ల కలపలోని గ్లైసిరైజిన్ లాంటి సమ్మేళనాలు ఇంకా సమర్థవంతంగా నీటిలో కరుగుతాయి. అందుకే వేడి పద్ధతితో మంచి ఫలితాలొస్తాయి. దీనికి సిఫారసు చేయబడిన మోతాదు లీటరుకు 5 నుండి 15 గ్రాములు. ఈ మోతాదులో వాడినప్పుడు మొక్కల్లో పచ్చదనం పెరగడం, కొత్త కొమ్మలు రావడం, పండ్ల నాణ్యత మెరుగుపడటం వంటి మంచి ఫలితాలు కనిపించాయి. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక, మోతాదు 15 గ్రాములు దాటితే ఆకులు మాడిపోయే ప్రమాదముంది. కాబట్టి మోతాదు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. సరే, చివరిగా తక్షణ ఉపయోగం కోసం కొన్ని మొక్కల సారాలను కలిపి తయారుచేసిన ఒక అత్యంత ప్రభావవంతమైన ఫార్ములా గురించి చూద్దాం. ఇది చాలా రకాల పురుగుల మీద పనిచేస్తుంది. ఈ ఫార్ములాలో కీలకమైనది సర్వపోన్. దీన్ని ఫిష్ పాయిజన్ మొక్క అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీనిలోని రొటినోన్ అనే సమ్మేళనం చేపలను తాత్కాలికంగా పక్షవాతానికి గురిచేస్తుంది. అదే సమ్మేళనం కీటకాల మీద కూడా చాలా బలంగా పనిచేస్తుంది. ఈ సమగ్ర పురుగుమందు తయారీ విధానం ఇక్కడ చూడొచ్చు. సర్వపోన్తో పాటు ఆవాలు, వేప, వెల్లుల్లి పేస్ట్లను కలిపి 24 గంటలు నానబెట్టి ఆపై వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే చేసినప్పుడు ముఖ్యంగా రసం పీల్చే పురుగుల మీద, ఇంకా ఇతర పెద్ద కీటకాల మీద కూడా సమర్థవంతంగా పనిచేయడం క్షేత్రస్థాయిలో గమనించాం. ఒక ప్రాక్టికల్ ముగింపుగా చెప్పాలంటే, ఈ బొటానికల్ సారాలను కేవలం సమస్య వచ్చినప్పుడే కాకుండా నివారణ చర్యగా వాడటం చాలా ముఖ్యం. వారానికి ఒకసారి క్రమం తప్పకుండా స్ప్రే చేస్తే పంటలో ఎలాంటి కీటకాల బెడద లేకుండా చూసుకోవచ్చు. మనం చర్చించుకున్న ఈ 21 మొక్కలు కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఇది స్థానిక వృక్షజాలంలో దాగి ఉన్న వ్యవసాయ సామర్థ్యానికి ఒక చిన్న ఉదాహరణ. ప్రతి ప్రాంతంలోని మొక్కలపై శాస్త్రీయంగా పరిశోధనలు చేస్తే స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఇంకా ఎన్నో అవకాశాలున్నాయి. తదుపరి పరిశోధన ఈ దిశగా సాగాల్సి ఉంది. కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి, ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.